అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అయితే ఈవిడ మీద గతంలో ఎన్నో ఆరోపణలు రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఏదైతే గుంటూరు జిల్లా ఎడ్లపాడు కావచ్చు, అదేవిధంగా చిలుకలూరుపేట పరిసర ప్రాంతాల క్రషర్ స్టోర్స్ యజమానుల దగ్గర నుంచి దాదాపుగా 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేసిందని చెప్పేసి ఆ యజమానులందరూ కూడా ఈవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా విడుదల రజని గారు అప్పటి పిఏ, అదేవిధంగా ఐపీఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి, వీళ్ళకి చెరొక 10 లక్షలు, విడుదల రజని గారికి 2 కోట్ల రూపాయలు తాము చెల్లించామని, ఎలాగైనా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క పూర్తి కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, విడుదల రజని గారు సైబరాజ్ మొక్క అని ఎన్నో పేర్లు ఉన్నాయి ఆవిడకైతే గతంలో. అయితే ఇప్పుడు ఆవిడ మీద కొత్తగా చూసుకుంటే 2,20,00,000 రూపాయలు టోకరా పెట్టిందని చెప్పేసి ఆ యొక్క క్రషర్ స్టోర్స్ యజమానులు, ఏదైతే మిల్లో స్టోన్స్ క్రషర్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి కూటమి ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటంటారు ఎవరిని వదిలిపెట్టకపోవడానికి కారణం? అసలు విడుదల రజన, వీడియోల రజన అనేవారు అప్పట్లో. అద్భుతమైనటువంటి వీడియోలు వచ్చి చుట్టుపక్కల ఆమె వెళ్ళిన చోటల్లా పిఏలోను సెక్యూరిటీ ఉండరేమో కానీ కెమెరామెన్ మాత్రం ఉండేవాడు, అద్భుతమైన స్టిల్స్ ఇచ్చేలాగా. సరే, ఆరోగ్య శాఖ మంత్రి కూడా చేసింది ఆమె హయాంలో ఏం చెప్పారు అంటే, నేను మీకు చెప్పిన సబ్జెక్టులు నేను వస్తానని ముందుగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆరోగ్య శాఖ మంత్రిగా ఈవిడ కానీ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేశాం అని చెప్పేసి అని అద్భుతమైన కథనాలు చెప్పేవారు. సరే అమ్మ, అంత కార్పొరేట్ స్థాయిలో మీరు ఆరోగ్య వ్యవస్థను తీర్చిదిద్దేసి హాస్పిటల్స్ని డెవలప్ చేసి ఉంటుంటే, మీ హయాంలో కరోనా వచ్చింది, రకరకాలైనటువంటి విషయం వచ్చినాయి. గవర్నర్ గారితో సహా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలామంది అనారోగ్య బారి పడ్డారు కరోనా విషయంలో. అక్కడ ఎవరైనా రాష్ట్రంలో వైద్యం చేయించుకున్నారా? లేదు కదా. అయితే హైదరాబాదు, లేకపోతే చెన్నై, లేకపోతే బెంగళూరు ఈ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నారు. గవర్నర్ గారు కూడా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు కూడా పాపం హైదరాబాద్ వచ్చి ఆ రోజున వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? సరే పోనీ, అది ఎలాగే చేయలేకపోయావు. మరి స్థానికంగా అవినీతి చూసారా? మీరు రోజుకు ఒక పేరు వినపడుతుంది, జాగ్రత్తగా గమనించండి. 6 నెలల్లో ఒక్కొక్క పేరు రోజుకు ఒకడు వస్తున్నాడు బయటికి. తవ్వి కొద్దీ వస్తున్నాయి చూసినట్టుగా ఎక్కడి నుంచి ఆ పొగ పెట్టిన తర్వాత ఒక్కొక్కరికో బయటకు వచ్చినట్టు వస్తున్నాయి ఈ విడుదల రజని గారు. ఆ రోజున ఆమె స్థానికంగా అక్కడ ఆ జిల్లాలో ఆ స్టోన్ క్రషర్ ఆ యజమాన్ని బెదిరించడం, దానికి తగ్గట్టుగా ఆవిడికి తగ్గట్టుగానే ఒక ఐఏఎస్ అధికారి సహకరించడం, ఆయన వెళ్ళి చెక్ చేసి ఇక్కడ చాలా ఈ స్టోన్ క్రషర్ ఈ సంస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి బెదిరించి 50 కోట్లు ఖర్చు, మీకు ఫైను, నువ్వు కడతావా కట్టవా, కేసులు పెట్టాలి, లేదు వచ్చి కూర్చో ఎమ్మెల్యే మినిస్టర్ గారి దగ్గర సెటిల్మెంట్ చేసుకో. ఏం చేస్తాడు? 50 కోట్లు కడతాడా, లేకపోతే 2 కోట్లు కడతాడా? వెళ్ళి ఏదో మాట్లాడుకుని ఈవిడికి 2 కోట్లట, ఆ పిఏకో 10 లక్షలట, ఆ ఐఏఎస్ అధికారికి పాపం 10 లక్షలు, పాపం తక్కువ తీసుకున్నాడు ఐఏఎస్ అధికారి కూడా, ఆయన 10 లక్షలు. అంటే ఏంటి సార్, అంటే వాళ్ళ పాటుకు వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటూ పోయి చేతులు పెట్టడం ఏంటంటే? అదే అంటున్నా, బెదిరించడం, వ్యాపారాలు చేసుకునే అవకాశాలు కల్పించడం మానేసి మీరు నిక్కచ్చిగా వ్యాపారం చేయండి, మీకు ఎటువంటి రాయితీలు కావాలని మేము ఇస్తాం అని చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. అది మానేసి గతంలో ఏదన్నా ఉంటే కొద్దిగా తీసుకుని మొత్తం పర్సంటేజీలే. కొన్ని చోట అయితే 50%. వ్యాపారం చేయాలంటే 50% మాకు షేర్ ఇవ్వాల్సిందే. ఆ విధమైన బెదిరింపులు, దాంట్లో భాగంగానే ఆ యజమాన్ని బెదిరించి మొత్తం 2 కోట్లు తీసుకున్నారు. మన రిపోర్ట్ వచ్చింది, విజిలెన్స్ విచారణ వచ్చింది, వాస్తవాలు బయటపెట్టింది. చర్యలు ఏం తీసుకుంటుందో కుటుంబ ప్రభుత్వం చూడాలి. నేనేమంటున్నానంటే, ఇవన్నీ కూడా ఉదాహరణలు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా దోచేశారన్న దానికి ఇవన్నీ ఒక్కొక్కటి ఉదాహరణలు. ఆవిడని చూస్తే ఎవరైనా విడుదల రజని గారు అటువంటి మనిషి కానీ, ఆ స్థాయిలో అవినీతి చేసిన మనిషి కానీ ఏ ముఖారం ఎంతో ఎక్కడ కనిపిస్తుంది మీకు? అంటే ఇందాక మీరు చెప్పినట్టు వీడియోల పరంగా ఏమో హెల్ప్ చేసినట్టు ఏదో ఇన్స్టాగ్రామ్ పోస్టులు అంటారు, వీడియోలు వెనక ఈ భాగవతాలు అంటారు. అంతే కదా. ఇప్పుడు ఎలాగంటే, మేము ఉచితాలు అనేవారండి, ఇడ్లీ పెట్టేవారు, ఇడ్లీ ఫ్రీ, కానీ కింద ప్లేట్ పెట్టినందుకు, మీ గ్లాస్ మంచీలు ఇచ్చినందుకు, దాంట్లో చట్నీ వేసినందుకు, సాంబార్ ఇచ్చినందుకు ఖర్చు, పేమెంట్, ఆ విధమైనటువంటి పథకాలు పెట్టారు వీళ్ళు. నేను అంటుంది ఈ విధంగా ఒక్కొక్కటి మీకు శ్రీకాకుళం నుంచి తడ వరకు జిల్లాల్లో ప్రతి 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాన్ని కదిపినా వాళ్ళ 151 అప్పట్లో ఉన్నటువంటి
అందరూ కూడా ఒక్కొక్క చరిత్ర వస్తుంది బయటికి. అది భూములు కావచ్చు, ఇటువంటి వ్యాపారవేత్తలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ బెదిరించింది కావచ్చు, ఏదో మాఫియా రోజు ఒక్కొక్కరికి ఒక్క చరిత్ర, ఒక్కొక్కరు 10 చరిత్రలు, వీధి చరిత్రలు ఉంటాయి. అబ్బో దీంట్లో కళాకారులు ఉన్నారు, అమ్మో అద్భుతమైన. ఇప్పుడు మా అంబరరాంబాబు లాంటిదైతే రకరకాల కళాకారులు అతను పదవులు అడ్డం పెట్టుకుని. నేను అంటుంది ఏది ఏమైనా సరే ప్రజా సంపదని ఏ విధంగా దోచేశారు 5 సంవత్సరాల్లో. ఒక ప్రజా సంపదతో పాటు ఇటువంటి ప్రైవేటు భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల్ని బెదిరించడం కానీ, వ్యాపారస్తుల్ని బెదిరించడం కానీ. అమర్రాజా బ్యాటరీ ఏంటండి, ఎంత అద్భుతమైన కంపెనీ అది, ఇన్ని సంవత్సరాల పాటు చేసుకుంటుంది. వాళ్ళ దాంట్లోంచి ఏంటి విషవాయువులు వచ్చేస్తున్నాయట, పొల్యూషను. వెళ్ళిపోయారు వాళ్ళు చక్కగా. తెలంగాణ రమ్మంది, పిలిచింది, అక్కడ పెట్టుకుంది. అదే కియా మోటార్ సంబంధించినటువంటి అనుబంధ సంస్థలన్నీ కూడా తమిళనాడు వెళ్ళిపోయి వీళ్ళ బెదిరింపులకి. అప్పట్లో మాధవ్ గారిది ఇది అన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడతారో, పారిశ్రామికవేత్తలు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు, దేశంలో కాదు, ప్రపంచ పారిశ్రామికవేత్తలు మా దాంట్లో చూస్తున్నారు. మేము వచ్చిన తర్వాత 70 అతి భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి అంటాడు. అతి భారీ పరిశ్రమలు 70 కాదురా, ఒక 7 పేర్లు చెప్పంటే ఎవడ చెప్పి లేడు. వచ్చిరని చెప్పి పెద్ద పెద్ద లిస్ట్ ఇస్తారు. ఏంటంటారు, పానీపూరి బండి నడిపిన వాళ్ళని కూడా కోటేసి తీసుకొచ్చి ఇండస్ట్రీ సమ్మిట్ పెట్టాడు వైజాగ్లో, గ్లోబల్ సమ్మిట్. వాళ్ళందరూ బయట ఎవరంటే అయితే పేటీఎం బ్యాచ్, ఐపాక్ టీం వాళ్ళు, లేకపోతే చుట్టుపక్కల ఉండే పానీపూరి బండ్లు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు పారిశ్రామికవేత్తలు. నీ అంటుంది ఈ విధంగా రాష్ట్రాన్ని అపహాస్యం చేసి వ్యవస్థలు చిన్నాభిన్నం చేసుకుంటూ వచ్చి, ఎప్పుడైతే ఆ నాయకుడు ఏ విధంగా ఉన్నాడో కిందటువంటి కార్యకర్తలు కూడా అలా ఉంటారు కదా. ఇప్పుడు ఆడు 100 రూపాయలు తింటాడు, 50 రూపాయలు కూడా తినకపోతే బాగోదని అనుకుంటారో ఏంటో. ఆ వ్యవస్థలో అందరూ కూడా అలాగే చేసుకుంటూ వచ్చారు. కొంచెం మంది పాపం తట్టుకోలేని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇంకా నోరు మూసి కూర్చోవడం, లేకపోతే పార్టీ నుంచి బయట రావడమో చేశారు. ఇదే జరిగింది. ఖచ్చితంగా ఈ రోజున విడుదల రజనీ కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరెవరైతే వస్తున్నారో కదా, ఖచ్చితంగా ఇవన్నీ చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. అందరూ కూడా లెక్కలు చెప్పాల్సిందే, ఎవరి దానికి ఇచ్చేవలసిందే. ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్. దీని మీద సమగ్ర విచారణ జరిపించి రజనీ గారు కావచ్చు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగిన చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.